హాయ్ అండి, నమస్తే అండి. బాగున్నారా? మీరు బాగుండాలి, మీరు అందరూ బాగుండాలి, అందరూ ఉండాలి. వెల్కమ్ మై ఛానల్, లక్ష్మీ ఛానల్. ఇదిగోండి, ఈరోజు చేస్తున్నాను చికెన్ ఇగురు అంటే గ్రేవీ చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇదిగోండి, బాగా 4-5 సార్లు కడిగేసాను. కడిగి ఉప్పు నిమ్మకాయ నీళ్ళు వేసి కడిగి బాగా వాసన పోయే వరకు కడిగి ఇప్పుడు అందులోనే ఉప్పు పసుపు వేసి కలిపి ఉంచాను. ఇదిగోండి, అందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇందులో వేసాను. ఇందాకలా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేయండి. చూసారా? ఇప్పుడు వంట చేయడానికి స్టార్ట్ చేస్తున్నాను. ఇవ్వండి, ఇప్పుడు ఉల్లిపాయలు వేసేద్దాం. ఇవ్వండి, ఒక పక్క అన్నానికి ఎసరు పెట్టుకున్నాను. వైట్ రైస్, చికెన్ కర్రీ. ఇదిగోండి, ఏలకలు, దాల్చిన చెక్క, లవంగీలు వేస్తున్నాను. ఇదిగోండి, దాల్చిన చెక్క బాగుంటుంది అని వేస్తే వాసన స్మెల్ బాగుంటుంది అన్నమాట. మంచి స్మెల్ వస్తుంది. ఇదిగోండి, ఉల్లిపాయలు చక్కగా ఎగిపోయి మన బ్రౌన్ కలర్లో వచ్చాయి అన్నమాట. ఇందాక కొంచెం చికెన్లో వేసాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇప్పుడు కూడా కొంచెం వేస్తున్నాను. బాగుంటుంది టేస్ట్. అందులో కూడా కలిపి ఉంచాను అనమాట, స్మెల్ బాగుంటుందని. చూసారా? అల్లం వెల్లుల్లిపాయ స్మెల్ పోయే వరకు కలపాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ స్మెల్ పోయే వరకు వేపాం కదా. ఇప్పుడేమో చికెన్ వేసేద్దాం. చికెన్ వేసి మీడియంలో పెట్టి ఒక పావు గంట వదిలేద్దాం. వదిలేస్తే ఆ నీరుకి అది ఎగుతుంది అనమాట, బాగుంటుంది. ఇదిగోండి, మూత పెట్టి ఉంచుదాం. ఇదిగోండి, మూత తీసి చూద్దాం. ఒక ట్రిప్ కలిపి చూడండి, ఇంకోసారి కలిపి చూద్దాం. చూసారా? ఆ నీరు చికెను ఆ వాటర్కి చక్కగా ఉడికిపోతుంది కూడా. ఇప్పుడు టమాటాలు వేసేద్దాం. ఇదిగోండి టమాటాలు. ఇదిగోండి, వైట్ రైస్ అన్నాను కదా, బియ్యం కడిగాను, ఎసరు మరిగిపోతుంది, వేస్తాను. వైట్ రైస్లోనే ఉప్పు కొంచెం, వేసుకుందాం. తర్వాత ఆయిల్, అంటే 2 స్టవ్లు, మొత్తం 5 స్టవ్లు అనమాట. 5 మీద 5 పెట్టి వండివచ్చు. ఒకదాని మీద వైట్ రైస్, ఒకదాని మీద పాలు అన్నీ పెట్టవచ్చు అనమాట. 5 స్టవ్లు అనమాట. అందులో 2 ఖరాబ్ అయిపోయింది, 2 పోయాయి. మిగతా 3 ఉన్నాయి పనిచేస్తున్నాయి స్టవ్ అనమాట. చాలా బేగా వంట అయిపోతుందండి, ఇంచుమించు 1 గంట. ఇదిగోండి, చికెన్ వేగింది. ఇప్పుడు ఈ కారాలు, ఉప్పు, కారం, పసుపులు అవి వేసేస్తాను. అందాక మీకు చూపించాను కదా, అవి వేస్తాను.
వాటర్ వేసేస్తున్నాను. గ్రేవీ గురించి గ్రేవీ బాగా వస్తుంది అనమాట. నేను చూసారా చూసారా ఎంత బాగుందో, చాలా టేస్టీగా ఉంది. అయిపోయింది. సరే రైస్ ఇదిగోండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మై ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసియండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్. బాయ్.